ఈరోజు పల్నాడు జిల్లా గ్రీవెన్స్ డేలో మాలమహానాడు అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 10 నుండి 15 రోజుల సమయంలో స్కూల్సు అలాగే కాలేజీలు ఓపెన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రైవేటు స్కూల్సు ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల కన్నా కూడా అధిక ఫీజుల్ని ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థికంగా వాళ్ళని చిన్నాభిన్నం చేసే దిశగా కాలేజీలు అలాగే స్కూళ్ళు వ్యవహరిస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం దృష్టికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలు అర్జీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు ఏదైతే 10-15 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే గతంలో జరిగినటువంటి విషయాలు మరలా మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఆ యొక్క స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులకి సరైనటువంటి పర్మిట్లు లేవు. అలాగే ఆ బస్సులకి నడిపేటటువంటి డ్రైవర్లకి లైసెన్సులు లేనటువంటి పరిస్థితి. ఆ స్కూళ్ళు కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఫిట్నెస్ అక్కడ ఉండబడినటువంటి క్రీడలకు సంబంధించినటువంటి సదుపాయాలు లేవు. అలాగే ఫైర్కి సంబంధించింది అలాగే క్రీడలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వంలో ఉండబడినటువంటి జిల్లా అధికారులు తమ యొక్క ముడుపుల ద్వారా ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో ప్రైవేటుకి సంబంధించినటువంటి స్కూల్స్ను కాలేజీని ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించాలనే ఆశ ఆకాంక్షతో అప్పులు తీసుకొచ్చి బుక్స్ దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి ఈరోజు ఫీజులకి లక్షల రూపాయల ముడుపులు చెల్లిస్తూ ఉన్న ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా ప్రభుత్వం హాల్ టికెట్స్ ఫీజులు అడ్డం పెట్టి హాల్ టికెట్స్ ఆపొద్దని చెప్తున్నా కానీ మానసికంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఈ జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. మేమైతే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. పల్నాడు ప్రాంతం నుండి మాలమహానాడుగా ప్రజా సంఘాలుగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఉండాలి, అలాగే సరైనటువంటి పర్మిషన్లు లేకుండా కనుక స్కూల్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్స్ వద్ద నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని డిఓఓకి స్కూల్స్ ఓపెన్ చేసిన అతి తక్కువ కాలంలో ప్రతి స్కూళ్ళ మీద ఎంక్వైరీ జరగాలని ఈరోజు మనం పక్కనే ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఫీజులకు సంబంధించినటువంటి ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన ఫీజుల విషయంలో చట్టబద్ధత చేసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. సీనియర్గా ఉండబడినటువంటి గౌరవ చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఫీజుల విషయంలో కూడా చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రించడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కమిటీ ఎక్కడైతే ఏ స్కూల్స్ అయితే ఏ ప్రాంతంలోనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో ఈ జిల్లాలో ఫీజులు అధికంగా తీసుకుంటున్నారని ఒక ఫిర్యాదు వెళ్తే తక్షణమే ఆ స్కూల్ మీద వెరిఫై చేసే దిశగా ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ రానున్న సమయం ఇంకా 10-15 రోజులు మిగిలింది కాబట్టి ప్రస్తుతం కలెక్టర్ గారు లేరు. అక్కడ గ్రీవెన్స్లో సంబంధిత అధికారికి ఇచ్చాం. భవిష్యత్తులో కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని, ఫీజులు అంటే పిల్లలంటే రాబోయే తరాలకి భవిష్యత్ తరాలకి వెన్నుముక. ఈరోజు అటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆడుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రుల మనసుల్ని ఆర్థికంగా చిదిమివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.